ఇది కాగితం మీద రాసుకొని ఇలా పలకలుగా మడత వేసుకోవాలండి. వేసుకొని ఇది ఫస్ట్ గిన్నెలో పెట్టుకోవాలి. గాజు బౌల్ తీసుకున్నాను అండి నేనైతే, దీంట్లో పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు బియ్యం పోసుకోవాలండి. దానిపైన 8 కాయిన్స్ తీసుకున్నాను. 3 కాయిన్స్ ఫస్ట్ పెట్టుకోవాలి. హాయ్ అండి, ఈరోజు వినాయకుడిది దాచిన చెక్క పొడితో ఒకటి చేస్తున్నారండి. ఏదన్నా ఒక కోరిక అనుకొని అది చేస్తే కోరిక తీరుతుందని అందరూ చాలామంది చెప్తున్నారు. నేను కూడా ఒకటి అనుకొని ఒక కోరిక అనుకొని చేద్దామని ట్రై చేస్తున్నానండి. వినాయకుడి మీద భారం వేసి ఈరోజు అది చేస్తానండి. నా కోరిక తీరిన తర్వాత మీకు అందరికీ కోరిక తీరింది లేనిది చెప్తానండి. నేను అనుకున్న కోరిక అయితే కాగితం మీద రాశానండి. ఇప్పుడైతే మీకు చెప్పను. కోరిక తీరిన తర్వాత మీకు ఏం జరిగింది ఏంటి ఏమనుకున్నాను అనేది చెప్తాను. ఇది కాగితం మీద రాసుకొని ఇలా పలకలుగా మడత వేసుకోవాలండి. వేసుకొని ఇది ఫస్ట్ గిన్నెలో పెట్టుకోవాలి. గాజు బౌల్ తీసుకున్నాను అండి నేనైతే, దీంట్లో పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు బియ్యం పోసుకోవాలండి. దానిపైన 8 కాయిన్స్ తీసుకున్నాను. 3 కాయిన్స్ ఫస్ట్ పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ బియ్యం పోసుకోవాలి. ఈ 3 కాయిన్స్ మునిగిన తర్వాత మళ్ళీ 3 కాయిన్స్ పెట్టుకోవాలి. మళ్ళీ బియ్యం పోసుకోవాలి. ఇప్పుడు ఈ 2 కాయిన్స్ పెట్టుకోవాలి. ఈ కాయిన్స్ మునిగేంత వరకు కూడా బియ్యం పోసుకోవాలి. ఓకేనండి, ఇలా పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పొడి పట్టుకున్నాం కదా మనం, దాచిన చెక్క పొడి మెత్తగా పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పొడిని బియ్యం మీద వేసుకోవాలి. మూడు లవంగాలు తీసుకున్నానండి. ఈ 3 లవంగాలు ఇట్లా 3 వైపులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వినాయకుడిది మనం ఏదైనా పెట్టుకోవచ్చు అని వినాయకుడిది. నేనైతే తెల్ల జిల్లేడుతో చేసిన వినాయకుడు కాణిపాకంలో తెచ్చుకున్నాను. నా దగ్గర అయితే అది ఉందండి, అది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వినాయకుడిని దీని మీద కూర్చోబెట్టుకోవాలండి. ఇప్పుడు పువ్వులు పెట్టుకుందాం. మనం ఏం కోరిక అనుకుంటున్నామో అది అనుకుంటూ చేయాలండి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక దగ్గర మనం ఎప్పుడు తిరిగే ప్లేస్లో కొంచెం కళ్ళకి కనపడేలాగా పెట్టుకోవాలి. నేనైతే ఇంటి ముందు సెల్ఫ్లో పెడుతున్నానండి, మేము తిరుగుతుంటే కనపడేలాగా. ఇక్కడ భగవద్గీత ఉంటుందండి సెల్ఫ్లో, భగవద్గీత ముందు పెడుతున్నాను. అటు ఇటు తిరుగుతూ ఉంటే వినాయకుడు కనిపిస్తూ ఉంటాడు. కోరిక చెప్పుకొని దండం పెట్టుకోవాలండి. ఇంతే అండి ఈ రెమెడీ అయితే. ఇలా ఒకసారి చేసి చూద్దామని, కోరిక తీరుతుందని అందరూ అంటున్నారు కదా అని నేను కూడా ట్రై చేశానండి. కోరిక తీరిన తర్వాత ఏమనుకున్నాను ఏం జరిగింది ఏంటనేది మళ్ళీ ఇంకో వీడియో చేస్తానండి. చేసి మీకు చెప్తాను ఎలా జరిగింది, అనుకున్న కోరిక నెరవేరిందా లేదా అని చెప్తాను. ఓకే అండి, బై బై అండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, నమస్తే అండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తానండి.